మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరమని, గ్రామ ప్రజలు మద్యానికి దూరంగా ఉండాలని చౌడారం గ్రామ సర్పంచ్ వాసుదేవాచారి కోరారు. గ్రామంలో బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వారికి ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. గ్రామంలో మద్యపాన నిషేధాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రజల సహకారం అవసరమని ఆయన పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చౌడారం గ్రామంలో మద్యపానాన్ని నిషేధిస్తూ గ్రామ ప్రజలు పాలకవర్గం సహకారంతో సర్పంచ్ వాసుదేవాచారి తీర్మానం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఇకపై గ్రామంలో బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయించే వారికి 20,000 రూపాయల జరిమానా విధించనున్నట్లు వెల్లడించారు. గ్రామ ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి మద్యపాన నిషేధానికి సహకరించాలని కోరారు. గ్రామంలోని కొంతమంది చిన్నారులు మద్యం సేవిస్తున్న పరిస్థితిని చూసి బాధ కలిగిందని ఆయన తెలిపారు. ఎవరైనా అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారం ఉంటే గ్రామ పంచాయతీ కార్యాలయానికి తెలియజేయాలని సూచించారు. సమాచారం అందించిన వారికి 5,000 రూపాయల నజరానా అందజేస్తామని తెలిపారు. మన అక్క చెల్లెళ్ళు కోరడం ద్వారా ఊళ్ళో మద్యపానం బాగా విచ్చలవిడిగా అవుతుంది. కావున పిల్లలు 7వ తరగతి విద్యార్థులు కూడా తాగి చెడిపోతున్న కారణంగా దాన్ని దృష్టిలో ఉంచుకొని మా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మన మహిళా సంఘాలు మరియు గ్రామ ప్రజలు అందరి సహకారంతో ఈ రోజు నుండి చౌడారం గ్రామంలో మద్యపాన నిషేధం, మద్యం అమ్మకాలు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఒకవేళ చేసిన ఏడల వాళ్ళ దుకాణ యజమాని మీద తగిన చర్యలు తీసుకోబడతాయి. మరి 20,000 రూపాయల ఫైన్తో పాటు దాన్ని ఎవరైనా అమ్మకాల ద్వారా పట్టించిన వారికి కూడా 5,000 రూపాయలు గ్రామ పంచాయతీ బహుమతిగా ప్రకటిస్తుంది. మా గ్రామంలో మద్యం నిషేధము దానింది మహిళలందరం కలిసి నిషేధించబడినది. ఎందుకంటే చిన్నపిల్లలు కూడా తాగుతున్నారు కాబట్టి వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోతున్నాయి. వాళ్ళు పిల్లలు కూడా తల్లిదండ్రులకు కూడా గౌరవం ఇస్తలేరు ఈ మద్యం చేయబట్టి. అందుకనే అందరం కలిసి